2 కొరింథీయుల పత్రిక 2 కొరింథీయులు పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగును, అది దేవునికే తెలియను. ఇది చాలా మర్మంతో కూడిన వాక్యం. ఎప్పుడన్నా దేవుని కృప ఉంటే దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పటికి నేను చెప్పాలనుకుంది, ఇక్కడ ఒక మనుషుడు అంటే పౌలుకి దేవుడిచ్చినటువంటి ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇప్పుడు దేవునిలో ఉన్న మనందరికీ ఒకటే అనుభవం ఉండదు కదా. మనందరం దేవుని పిల్లలమే, మనందరం ఈ బైబిల్ చదివిన వాళ్ళమే. కానీ నాకున్న అనుభవం మీకుండదు, మీకున్నది నాకున్నది. ఒక్కొక్కరిని దేవుడు వ్యత్యాసంగా పరామర్శిస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరాలు ఇచ్చి ఆయన సేవలో వాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ పౌలుకి ఇచ్చినటువంటి ఒక అనుభవం ఏంటి అంటే కనుక ఎప్పుడు 14 సంవత్సరాల క్రితం ఈ బహుశా ఈ కొరింథీయుల పత్రిక రాయటానికి ముందు జరిగిన సంఘటన. ఎంత ముందు అంటే 14 సంవత్సరాల క్రితం ముందు ఒక వ్యక్తి పరలోకానికి కొనిపోబడ్డాడు. ఆ వ్యక్తి శరీరంతో వెళ్ళాడో కాదో నాకు తెలియట్లేదు. ఈ మాట 2 సార్లు ఈ 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అంటే ఏంటి, అది ఒక ఈజీ థింగ్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పౌల్ని పరలోకంలోకి తీసుకెళ్ళిపోయాడు, శరీరధారిగా తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. మీకు ఇది నమ్మటానికి కష్టమే పిల్లలు, నాకు తెలుసు, కానీ ఇది సత్యము. ఇక్కడ రాయబడి ఉంది కనుక ఇది సత్యము. నేను చెప్తున్నాననే సత్యం కాదు, ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే ఈ అనుభవం పౌలు అనుభవించిన తర్వాత ఆత్మలో 14 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత రాశారు ఈ వాక్యం. 14 సంవత్సరాల క్రితం నాకు ఈ అనుభవం కలిగింది. ఏంటంటే శరీరంలో నన్ను దేవుడు పరలోకం తీసుకెళ్ళాడు, కానీ నేను నమ్మలేకపోతున్నా. అంటే ఏంటి, ఒక చిన్న దర్శనం మనకు కలిగినప్పుడు ఇట్లా కూర్చొని ఇలా ఉన్నామనుకోండి, కొంతసేపు మనకు దేవుడు ఏదో ఒక దర్శనం ఇస్తాడు. మీకుందా అలాంటి అనుభవం? లేకపోతే మనం ప్రభుని అడిగి నేర్చుకుందాం. ప్రభులో దర్శనం చూసేటప్పుడు ఒక సెమీ ట్రాన్స్ లాగా, అంటే మనం ఇక్కడే ఉంటాం కానీ ఏదో ఒక తెలియనటువంటి ఆత్మ అనుభూతి, ఒక పారవశ్యం, ఇవన్నీ అపొస్తల కార్యాల్లో ఉన్నాయి. దేవుని కృప ఉంటే మళ్ళీ నేను చెప్తాను, కొన్ని ఎపిసోడ్స్ చేస్తాను. సో ఒకలాంటి ట్రాన్స్ అనే మాట కరెక్టో కాదు నాకు తెలియదు, కానీ ఒక తీయటి అనుభూతి అనుకోండి. కొంతసేపు ఒక తీయటి పరిశుద్ధాత్మ ఆవరింపులో ఒక తీయటి అనుభూతి కలిగి ఆయన అసలు ఎక్కడున్నాడో ఆయనకు తెలియలేదు. కానీ జరిగిన సంగతి ఏంటంటే పౌలుని పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలోకి తీసుకెళ్ళాడు. ఎందుకు అని మీరు అడగచ్చు. పరలోకం అంటే మనలో చాలామందికి అదేదో మనం రీచ్ కాలేదని, అతి పరిశుద్ధమైందనేది అని, అసలు ఇప్పుడు భూమి మీద ఉండగా పరలోకం ఎందుకని కొందరు అంటారు. ఇంకా కొందరు అసలు చచ్చిపోయినాక ఇటు వెళ్తాం మనకేం తెలుసు అంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఒక మాట ఈరోజు ఏంటంటే, మీరు చూస్తున్న ఈ శరీరాన్ని అయితే నమ్ముతారు కదా, ఇగో నా బ్యాంగిల్స్ కనపడుతున్నాయి నమ్ముతారు కదా, ఇవి మీకు కనిపిస్తున్నాయి కనుక నమ్ముతారు. అలాగే అంత సత్యం పరలోకం కూడా. పిల్లలు, మనకు కనపడనంత మాత్రాన అది లేదని మనం అనుకోలేదు, మనం చూడలేకపోయాం. అలా ఆలోచించండి. భూమి ఎప్పుడుందో పరలోకం కూడా అప్పుడుంది. ఆదికాండంలో దేవుడు ఆకాశములను భూమిని సృజించినానంది. భూమి ఉంది, అలాగే ఆకాశం అంటే హెవెన్స్ కూడా ఉన్నాయి. హీ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్ అని ఉంది. హెవెన్స్ ఒకటి కూడా కాదు, ప్లూరల్ నెంబర్ ఉంటుంది. భూమి ఒకటే కానీ పరలోకాలు ఎన్నున్నాయో. సో ఇక్కడ 3వ లోకానికి అంటే 3వ ఆకాశానికి, 3rd హెవెన్కి నన్ను దేవుడు తీసుకెళ్ళాడని పౌలు రాస్తున్నారు. నా అనుభవం కాదు, ఇది పౌలు అనుభవం, మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, అక్కడ వచింప శక్యము కాని మాటలు నేను విన్నాను అంటున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు, వర్ణించడానికి లేదంటే తిరిగి నేను మాట్లాడడానికి వీలు కానటువంటి మాటలు నేను విన్నాను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. ఆ మాటలు ఈ లోకంలో ఉన్న మనుషులు పలకడానికి వీలైనవి కాదు. అలాంటి మాటలు నేను విన్నాను అన్నాడు. నాకు ఇది చదివినప్పుడు దేవుడు అదే పరలోకపు భాషాన్ని నా బుద్ధికి, నా జ్ఞానానికి దేవుడు తెలియచేశారు. పిల్లారా, భాషలు నింపబడిన వాళ్ళు చూడండి, ఒకళ్ళు మాట్లాడినట్టు ఒకళ్ళు ఉండదు. అది కూడా మనం ఒక ఎపిసోడ్లో నేర్చుకున్నాం. రిక్కలాతరాందరు హిందర బరీష్ శబలా రిక్కందర, మీరెవరు తిరిగి అనలేరు.
ఒకరి భాష పరలోక భాష ఒకళ్ళు ఇది అనుకరించేది కాదు, ఎవరికి వారుగా. అదే పౌలు యొక్క అనుభవం. పిల్లలు బాగున్నారా? ఈ మాట తెలుగు ప్రజలందరూ అనగలరు. పిల్లలు బాగున్నారా అని నేను అన్నమాట మీరు అనలేరా చెప్పండి? తెలుగు భాష వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రొనౌన్స్ చేయగలరు, అట్టర్ చేయగలరు. కానీ పరలోక భాష అట్లా ఉండదు. అది పౌలు చెప్తున్నటువంటి అనుభవం అన్నమాట. పౌలుకి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని దేవుడిచ్చాడు. అంటే ఆత్మ సంపదలు, ఆత్మల లోకాన్ని కూర్చున్నటువంటి ఒక లోతైన మర్మము, జ్ఞానము దేవుడే స్వయంగా పౌలుకు బోధించాడు. మరి అలా కాకపోతే ఆయన నడుంకేసుకున్నటువంటి బట్టలు ముట్టుకున్నప్పుడు స్వస్థత ఎలా ప్రజలకు జరిగి ఉంటుంది ఆలోచించండి. ఇది ఇలాంటివి కారణాలు కాదా? పౌలు నడిచి వెళ్తుంటే నీడ పడిన వాళ్ళు ఎలా స్వస్థత పొందారు అంటే కొంతమందికి దేవుడు ఆయన పిలిచిన వాళ్ళకి, ఆయన వరం ఇచ్చిన వాళ్ళకి కొన్ని అంశాలు ప్రత్యేకంగా బోధిస్తారు. ప్రభు ఒక చోట మనతో అంటారేంటి, నీవు ఈ భూ సంబంధమైనవి శారీరక సంబంధమైనవి చెప్తే నీకు అర్థం కావట్లేదు కదా, ఇంకా ఆత్మ సంబంధమైనవి నేను ఎలా బోధించగలను అంటారు. మీరు ఇంకా శిశువులుగా ఉన్నారు, ఇంకా పాలు తాగుతున్నారు. అలా కాదు, మీరు లోతైన మర్మాలు తెలుసుకోవాలి, మాంసము తినాలి, బలం పొందాలి అని చెప్తారు. అందుకని ఈ మర్మాలు ప్రతి ఒక్కరికి సేమ్ ఉండవు, ఒకటే ఉండవు. ఆయన పిలుచుకున్న బిడ్డలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరం ఇస్తారు. ఆ నేర్చుకుని కొద్దీ కూడా దేవుని కృపలో మనం తగ్గించుకున్న కొద్దీ ఆయన హెచ్చించి ఎంత హెచ్చిస్తారంటే ఆయన పరలోక రాజ్యానికి పౌలు చేరేంత వరకు హెచ్చించారు. ఎందుకో తెలుసా? పౌలు ఏమన్నాడు, నేను ప్రధాన పాపిని ప్రభా. హల్లెలూయా. మనకు పాపాలు ఒప్పుకోవాలంటే కష్టం. నేనేం పాపం చేశానంట. పౌలు వలె మనం కూడా, ప్రభా నేను ప్రధాన పాపిని, నేను 10 ఆజ్ఞల్ని పాటించలేని మూర్ఖుడిని ప్రభా, నన్ను క్షమించవా అని తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు ఎంతవరకు ఎక్కిచ్చారంటే పరలోకం వరకు ఈ శరీరం ఉండంగానే తీసుకెళ్ళి ఆయన లోకాలన్నీ చూపించి ఇంకా గొప్ప అభిషేకం ఇచ్చి క్రీస్తు వలె భూమి మీద జీవించడానికి పౌలుకు సహాయం చేశారు బిడ్డలారా. అందుకే పౌలు నేను యేసును చూచి నడుస్తున్నా, మీరు నన్ను చూచి నడవండి అని చెప్పాడు. అర్థమైందా? ఈ మాట శిష్యులందరూ చెప్పారా? లేదు కదా. సో పౌలుకి ఇది దేవుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవంగా మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూసారా? సో ఒక్కొక్కసారి యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఏం చేస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనం ఎగ్జాక్ట్గా ఏది ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేసిన అంశాలను గురించిన నిర్ణయం ఎలా తీసుకోవాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చెప్తారు. ఇప్పుడు మీకు ఒక్క ప్రశ్న ఇస్తున్న పిల్లలు, యేసు తండ్రి ప్రార్థన చేసుకున్న ప్రతిసారి ఎవరన్నా వెళ్ళి చూసారా? ఎవరన్నా ఉన్నారా? పోనీ శిష్యులు ఉన్నారా? మనం వెళ్ళి చూసామా? లేదు. యేసుక్రీస్తు తండ్రి అనేక సార్లు ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి, కొండల మీదకి గుట్టల మీదకి వెళ్ళి, ఇంకా తెల్లవారక మునిపే రేయి నడిజామున గెత్సెమనే తోట ఆయా స్థలాల్లో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు భాషలతో ప్రార్థన చేయలేదని మనం ఎలా చెప్పగలం? మనం వినలేదు కదా. ఆయన తప్పకుండా తండ్రి అయిన దేవునితో భాషలతోనే ప్రార్థన చేస్తున్నారు అనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను ప్రియులారా. మనం వినలేదు ప్రతిసారి. పోనీ ఆయన చేసిన ప్రార్థనలన్నీ ఇక్కడ రాయబడి లేవు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అని ఉంది. యేసు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. యేసు పుట్టుక పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. యేసు తండ్రి బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. ఇన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు తండ్రికి తోడుగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడంలో తోడుగా ఉంటారా చెప్పండి? కనుక మనం ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. యేసుక్రీస్తు తండ్రికి ఆత్మ ఉంది కనుక, పరిశుద్ధాత్మ పూర్ణుడు కనుక ఆయన ప్రార్థన చేసి ఆయన యొక్క జీవితాన్ని తండ్రి చిత్త ప్రకారంగా ముగించారు. అలాగే మనం కూడా ఈ భూమి మీద
మనుషులుగా పుట్టాం, జీవిస్తాం, మన ఇష్టమైన పనులు ఏవో చేసుకుంటాం, సంసారం, కాపురం, ఉద్యోగం ఇవన్నీ అవసరమే. కానీ దానితో పాటుగా పరమతండ్రి మనల్ని ఎందుకు రక్షించారో ఆ చిత్తాన్ని మనం ఈ భూమి మీద చేయాలంటే తప్పనిసరిగా మనకి ఆ పరిశుద్ధాత్మ అనేది మనకి తప్పకుండా అవసరమే. కనుక అలాంటి పరిశుద్ధాత్మని మనం అందరం పొంది దేవుని మనం సంతోషపరుస్తూ యేసు వలె మనం ముందుకు సాగాలి. ఆ తర్వాత యోహాను సువార్తలో మీకు యూఆర్ కమింగ్ టు ద పాయింట్ నౌ. యోహాను సువార్తలో 11వ అధ్యాయము 11వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగిన ఒక విశేషం మీకు తెలిసిందే. అది ఏంటి అంటే కనుక యేసు తండ్రి లాజర్ని చనిపోయి 4 దినాలైనటువంటి లాజర్ని లేపినటువంటి సంఘటన. సో ఇక్కడ జరిగినటువంటి ఒక విషయం మీకు చెప్తున్నాను. 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని ఎక్కడ ఉంచితిరి అని అడుగగా. ఇప్పుడే నేను చదివాను రోమాపత్రిక 8:26 ఏంటి, ఆత్మలో మూలుగుచ్చు. ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆత్మలో మూలుగుచ్చు అని ఉంది. అంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మతో నింపబడి మూలుగులతో ప్రార్థన చేయాలని ఉంది. మరి ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం 33లో ఏముంది? యేసుక్రీస్తు స్వయముగా ఆత్మలో మూలుగుచు ప్రార్థించిన అని ఉంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడింది భాషలే అని మీకు అర్థమైందా పిల్లలు? ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు లోనికి వచ్చి యేసుక్రీస్తులోంచి మూలుగులతో ప్రార్థన చేశాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి యూదులు, ఆయనకి ప్రియమైన స్నేహితుడైన లాజర్ చనిపోవడం, అంతేకాదు మార్తా మరియ ఏడుపు, ఒక చెల్లెళ్ళలాగా ఒక బిడ్డల్లాగా చేర్చుకున్నాడు కనుక వాళ్ళ ఏడుపు చూడలేక, అలాగే తన్ని దేవుని కుమారుడని గుర్తెరగకుండా ఉన్నటువంటి ఆ యూదులు గుంపు అందరూ ఆయన మాకు చేస్తుంటే వీటన్నిటిని బట్టి ఆయన దుఃఖపడి తన స్నేహితుడు మరణించాడని ఒక మానవ రీతిలో ఆయన దుఃఖపడి బాధపడి మూలిగి ప్రార్థన చేసినట్టుగా ఉంది. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలని, లాజర్ చనిపోయిన తర్వాత 4 రోజులకు వచ్చాడు యేసయ్య. అంతకు ముందే ఆయనకు వర్తమానం వచ్చింది, కానీ అప్పుడు పడి రాలేదు ప్రియులారా. ఆ 4 రోజులు ఏం చేసి ఉంటారు? నాకు అనిపిస్తుంది పరమతండ్రి లాజర్ని తిరిగి లేపినాయన, నీవు దేవుడు అని, మృతిని గెలిచిన వాడవని ఈ ప్రజలు ఎరుగునట్లుగా, ఈ యొక్క యూదులు ఎరుగునట్లుగా ఆ లాజర్ని నీ మహిమ కొరకు లేపమని తప్పకుండా ప్రార్థన చేస్తుంటారు. కనుకనే అదే మూలుగుల ప్రార్థన ఇక్కడ కూడా 33వ అధ్యాయంలో కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఆ తర్వాత ఆయన ఏమని ప్రార్థన చేశారు? 43వ వచనంలో లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాను. అవసరమా బిగ్గరగా చెప్పడం ఎందుకు? అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు ప్రతి మాట కూడా మనం ఆసక్తిగా ఇది ఇక్కడ ఎందుకు ఇట్లా రాయబడి ఉంది అని ఒకసారి ఆలోచించాలి. నేను కూడా ఇది చదివినప్పుడు బిగ్గరగా ఎందుకు చేసావు ప్రభా, ప్రియమైన స్నేహితుడా లాజరు బయటికి రానాయన అని అని ఉండొచ్చు కదా. పోనీ లాజరు బయటికి రానడు, లాజరు నీ పైన ఉన్న చీకటి బంధిస్తున్నా, నీ పైన ఉన్న మరణం తీసేస్తున్నా, ఇవన్నీ ప్రార్థనలే కదా. హల్లెలూయా. మనమైతే ఎలా చేస్తాం? నా దగ్గరికి ఎవరైనా చనిపోయిన మనిషిని తెస్తే యేసు నామములో ఈ మరణాన్ని నేను బంధిస్తున్నాను చేస్తాను ప్రియులారా. అర్థమైందా? కానీ ఇక్కడ ప్రభు ఏం చేశారన్నట్టుగా ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనను. అంతకుముందు జరిగిందేంటి? వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పేతురు, ఆది అపోస్తలు, ఇంకా 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పేతురు లేచి ఏమంటున్నాడు? బిగ్గరగా ప్రవచిస్తున్నాడు, బిగ్గరగా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ స్వరం ఎలా ఉంటుంది? బిగ్గరగా వస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు కూడా లాజర్ని బయటకు లేపినప్పుడు లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాననుంది. హల్లెలూయా. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడి, బిగ్గరగా మాట్లాడి, గ్రోనింగ్ స్పిరిట్, ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది గ్రోనింగ్ అని చెప్పి. ఈ 2 సంఘటనలో కూడా స్పిరిట్ వాజ్ గ్రోనింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో యేసుక్రీస్తుకు తెలియదానా? లాజరు బయటకు రాని యేసుక్రీస్తు అండి ఆజ్ఞాపిస్తే లాజర్ రాడా? వస్తాడు. కానీ పరిశుద్ధాత్మతో
గ్రోన్ చేసి పరిశుద్ధాత్మ మూలుగులతో ప్రార్థన చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక మార్గదర్శిగా, ఒకవేళ మీకు ఏదైనా మరణం లాంటి సంఘటన వచ్చినప్పుడు, మీరు ఎదుర్కోలేనటువంటి బిగ్గరవంటి కష్టమైన సమస్య వచ్చినప్పుడు మీకు ఈ పరిశుద్ధాత్మ సహాయం అవసరం. నా వలె మీరు కూడా పరిశుద్ధాత్మలో మూలుగులతో ప్రార్థన చేయండి అని ఒక డెమాన్స్ట్రేషన్ అక్కడ యేసు తండ్రి చేశారు అని నాకు అనిపించింది ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు. సో మనం కష్టకాలంలో ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మరణం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, క్యాన్సర్ లాంటి ఏ నిరీక్షణ లేని వ్యాధులతో, రోగాలతో, కష్టాలతో మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయకూడదు. కానీ మూలుగులతో ప్రార్థన చేసినప్పుడు ఆ పవిత్రాత్మని దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా, తన అభిషేకం ద్వారా ఆ చీకట్లని జయించేటువంటి కృప మనకి తప్పకుండా ప్రభు మనకి ఇస్తారు. సో ఇక్కడ ఇదేంటని మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ అప్పర్ లెవెల్. గ్రోనింగ్ అంటే ఏంటి? ఒక అప్పర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. అది ఇంకొక రెలెంలో, ఇంకొక ఆధిపత్యం, ఇంకొక అధికారం కలిగినటువంటి ప్రార్థన. ప్రతి ప్రార్థన శక్తివంతమైంది. ఎందుకు? మనం యేసు నామంలో చేస్తున్నాం కనుక. అమ్మ మూలుగులు లేకపోతే చేయకూడదంటే తప్పనిసరిగా చేయాలి. మీకు వచ్చిన భాషలో నేను అదే చెప్తున్నా. యూఆర్ నాట్ లెస్, యూఆర్ నాట్ మోర్. మనకు వచ్చిన భాషలో మనం ప్రార్థన చేయొచ్చు, దేవుడు ఆ ప్రార్థన వింటాడు. కానీ ఆయా సమయాలలో మనం జయించలేని సమయాలు కొన్ని ఉంటాయి. మరణాన్ని ఎవరు జయించగలరు చెప్పండి? యేసుక్రీస్తుకి ఒక ఓన్ ఫ్యామిలీ లాగా ప్రియమైన శిష్యులు, ప్రియమైన దాన్ని ఏమంటారు, స్నేహితులు. లాజరు ఒక మంచి స్నేహితుడు, మార్తా మరియ మంచి స్నేహితులు. అలాంటి వాళ్ళ ఇంట్లో కూడా మరణం వచ్చింది కదా. మరి మనకు రావా? కష్టాలు వస్తాయి. కానీ అలాంటప్పుడు మనం గ్రోనింగ్ స్పిరిట్, మీకు అర్థమైంది కదా ఈ మాట, మళ్ళీ చెప్తున్నాం. మూలుగులతో ప్రార్థన, ఈ గ్రోనింగ్ స్పిరిట్తో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభువాత్మ మనకు కూడా సహాయం చేస్తుంది. సో ఈ బిగ్గరగా ఎందుకు వస్తుందంటే పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు అది ఇంకా మన స్వరం కాదు, పరిశుద్ధాత్మ దేవుని స్వరం కనుక ఆ వాయిసే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో కూడా ప్రవచనం చెప్పినా, సంఘంలో చెప్పినా వాయిస్ సడన్గా వేరేగా అయిపోతుంది. ఎందుకు? అది మనిషి స్వరం కాదు. యాజ్ ఎ విమెన్ నేను చాలా అంటే నెమ్మదిగా, ప్రశాంతంగా, మెల్లగానే మాట్లాడతాను. కానీ ఎప్పుడైతే వాక్యం చెప్తానో, లేదంటే ప్రవచనం చెప్తే, ఏదన్నా దర్శనం చేస్తే బిగ్గరగా హెచ్చరించవలసి వస్తే ఆ వాయిస్ వేరేగా అయిపోతుంది. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం అని మనం గుర్తించగలగాలి. యేసయ్య ఆయన కెపాసిటీలో లాజర్ను లేపలేకపోయాడా చెప్పండి? ఆయన లేపగలరు. కానీ ఏంటి, మనకు ఒక మాదిరి చూపించాలని. మీరే కాదు, నేను కూడా ఆత్మలో మూలుగులతో నేను ప్రార్థన చేస్తాను. ఆయా సమయాల్లో నేను కూడా తండ్రిపైన ఆనుకొని పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను ప్రార్థన చేస్తాను. నా వల్ల మీరు కూడా భాషలో మాట్లాడాలి అని చెప్పి ఆ గ్రోనింగ్ స్పిరిట్తో చేసినట్టుగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా. యేసుక్రీస్తు భాషలతో మాట్లాడారా? తప్పకుండా ఈ వాక్యాలు చూసినప్పుడు మనందరికి అర్థమయ్యేది ఏంటంటే యేసుక్రీస్తు భాషలతో మాట్లాడారని. అయితే డైరెక్ట్గా భాషలతో మాట్లాడితేనే అన్నీ రాసుంటేనే అలాంటి విషయాలు ప్రతి విషయంలో అలా అంత వివరంగా రాయటానికి కుదరదు. ఈ బుక్ సరిపోదు, ఆకాశం అంత అక్షరాలు రాసినా సరిపోదు. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇట్లా పెట్టి మా హస్బెండ్ని ఇలా అన్నా అనుకోండి, నేనేం మాట్లాడలేదు. కానీ ఏంటి, ఈ సైన్ దేనికి వెళ్తుంది? ఐ లవ్ యూ అని మా హస్బెండ్కి చెప్పినట్టు. ప్రతిసారి మాటలు కావాలా? ప్రతిసారి భాష కావాలా? అవసరం లేదు. గ్రోనింగ్. అందుకే అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది అని నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా, ఒకవేళ కన్నీటితో తండ్రి అని నువ్వు ఏడ్చినా కూడా ఆ గ్రోనింగ్ను కూడా దేవుడు ట్రాన్స్లేట్ చేసుకొని ప్రభు దానికి సమాధానం చెప్తాడు. ప్రియులారా, అదే యేసుక్రీస్తు చేసింది ఇక్కడే. తండ్రి అయిన దేవుడా, నాకు ఇష్టమైన నా స్నేహితుడు లాజరు చనిపోయాడు ప్రభా అని ఆత్మలో మూలుగులతో ప్రార్థన చేసి అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకించబడినప్పుడు అక్కడ ఏమి ఆర్భాటం హైరానా చేయలేదు. కానీ మానవ రీత్యా మీరు ఆలోచించండి, చనిపోయి 4 రోజుల క్రితమైన మనిషి లేవటానికి అవకాశం ఉంటుందా? ఎట్టే అవకాశం లేదు. కానీ ఆత్మతో నింపబడినప్పుడు ఒక్క మాట, లాజరు బయటికి రమ్మని చెప్పగానే లాజరు ఆ వస్త్రాలు, ప్రేత వస్త్రాలతో వచ్చినట్టు చూస్తున్నాం. ఇదే పునరుద్ధానానికి గుర్తుగా దేవుడు చెప్పింది. నీవు నేను పునరుద్ధానం చెందాలంటే, నేను కూడా మీ అందరూ కూడా పునరుద్ధానం చెందాలంటే మనకి పరిశుద్ధాత్మ మాత్రమే సహాయం చేస్తుంది. మనం చేసే ఏ క్రియలు, ఏ మాటలు కాదు. కానీ మనం ఈ జీవితంలో ఉన్నంతకాలం యేసుక్రీస్తుని అంగీకరించిన దగ్గర నుంచి భాషలు మాట్లాడుతూ దేవుని సారూప్యం మనలో ఏర్పడే వరకు ప్రయాసపడుతూ వాక్యాలు నేర్చుకుంటూ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారానే మాత్రమే మనకి పునరుద్ధానం కలుగుతుంది అని దేవుని వాక్యం
తెలియచేస్తుంది. అలాగే యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఇంకొక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. చూసారా, దేవుని చేత పంపబడిన వాడెవరు? యేసుక్రీస్తు. ఆయన కుమారుని దేవుడు మనకిచ్చాడు. ఆయనకి ఎంత ఆత్మనిచ్చానని చెప్తున్నాడు? కొలత లేకుండా. హల్లెలూయా. ఇంత అని కొలత లేదు. నాకు ఒకవేళ దేవుడు ఆత్మ ఇస్తే నాకు ఇంత 10 లీటర్స్, మీకు ఇస్తే 50 లీటర్స్, ఇంకోళ్ళకి ఇస్తే 80 లీటర్స్. ఈ లీటర్స్ అనే మాట మీకు అర్థం కావటం కోసం చెప్తాను. కానీ యేసుక్రీస్తుకి ఎంత ఆత్మనిచ్చా అంటే దేవుడు కొలత లేనటువంటి ఆత్మని. నేను రాశాను ఇది కాదుగా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుకి ఆత్మ ఉందా లేదా? హల్లెలూయా. ఆయన పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు పునరుద్ధానం అయ్యి పరలోకం వెళ్ళేదాకా ఆయన ఆత్మపూర్ణుడు. ఆ ఆత్మ ఎంత ఉంది అంటే అది కొలత లేనంత ఉంది. మనం ఇంత అని కొలవటానికి లేనంత ఉంది. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు, ఆయన తండ్రి అయిన దేవుని చేత పంపబడినారు కనుక ఈ భూమి మీద ఆయన చిత్తం చేయాలంటే ఆయనకు పరిశుద్ధాత్మ శక్తి కావాల్సిందే ప్రియులారా. ఆయన దైవ కుమారుడైనా కూడా, దేవుని ఆత్మతో పుట్టినా కూడా ఈ భూమి మీద ఆయన పని చేయడానికి తిరిగి పరిశుద్ధాత్మ కావాల్సిందే. మరి నీకు కావాలా? నీకు కావాలి, నాకు కూడా కావాలి. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనకు తెలియనంత మాత్రాన పరిశుద్ధాత్మే లేదు, అసలు పరిశుద్ధాత్మ ఏంటి, పరిశుద్ధాత్మ భాషలేంటి, ఇవి మాట్లాడితేనేనా అని మీరు ఎప్పుడు ఆలోచించకండి. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి. నేను హ్యాపీగా నాకు తెలియకపోయినా తండ్రి దగ్గర కూర్చొని ఏడ్చి నాకు నేర్పించినైనా నా పిల్లలకి నేర్పిస్తానని నేను దేవుని దగ్గర వేడుకొని మీకు తప్పకుండా నేను బోధించడానికి ప్రయత్నిస్తాను. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. చాలామంది పాస్టర్స్ చెప్పగా నేను స్వయంగా విన్నాను కనుక ఈ మాట చెప్తాను. బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధాత్మ? బాప్తిజం తీసుకుంటూ వచ్చేస్తుందా? మరి అయితే దేవుడు ఇక్కడ ఇట్లా ఎందుకు రాశారు? నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగా, దే బోత్ ఆర్ డిఫరెంట్. నీవు నీటి బాప్తిజం తీసుకున్నప్పుడు అది నీటి మూలమైన బాప్తిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది వేరే ఉంది. అది యోహాను కూడా చెప్పాడు. యోహాను బాప్తిజము నేను ఇస్తానయ్యా నీటిలో, కానీ నా వెనక వస్తున్నవాడు అగ్ని బాప్తిజం ఇస్తాడు, నువ్వు అది పొందాలి అని. మనం ఏదో ఒకటి వాక్యాన్ని కలగాపులగం చేసేసి అర్థం చేసుకోకుండా ఎవరైనా చెప్పినా వినని మనసు లేకుండా అవన్నీ అనవసరం. నీకు ఎవరన్నా చెప్తే నమ్మకంగా లేదా? నీ చేతిలో ఉన్న బైబిల్ నుంచి చదువుకో, దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఉండదు. మనుషులు చెప్పిన మాటలు మనం కన్ఫ్యూజ్ చేస్తేమో కానీ బైబిల్ అయితే కన్ఫ్యూజ్ చేయదుగా. చాలా క్లియర్గా తండ్రి అని దేవుడు, ఒక తల్లి అన్నం తిననని మొరాయించిన బిడ్డకు ఒక తల్లి ఎలా ముద్దలు పెడుతుందో యేసు తండ్రి ఈ యొక్క ముద్దలు మనకు తినిపించి మనకున్న డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయగలిగినటువంటి పరమ తండ్రి. ఇంకొక మాట మీకు చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. యేసు ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? చూసారా, ఈ ప్రశ్న వేసిన ఆయన ఎవరు? ఈ ఆత్మ గురించి ప్రశ్న వేసిన ఆయన ఎవరు? ఇశ్రాయేలీయులకు బోధకుడు అంట. అబ్బా, ఇలాంటి బోధకులకి నిజంగా నమస్కరించాలి. నికోదేము ఎవరు? ఇశ్రాయేలీయులకు బోధ చేస్తున్నాడు. బోధ దేంట్లోంచి చేస్తున్నాడు? బైబిల్లోంచే, దేవుని వాక్యంలోంచి బోధిస్తున్నాడు. కానీ ఆయనకి శరీరకు సంబంధమైన విషయాలే తెలుసు, ఆత్మ సంబంధమైన విషయాలు తెలియదు ప్రియులారా. అలాంటి బోధకులు ఉన్నా కానీ మనం ఈరోజు ప్రభు పాదాల దగ్గర వేడుకుందాం. అలాంటి బోధకులు ఉండకూడదనే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకు బోధకుడు అయ్యుండి అని దేవుడు ఎందుకు రాశాడంటే అక్కడ నికోదేముని కోప్పడడం కోసం మాత్రమే కాదు. అలాంటి బోధకులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే కనుక, ఒకవేళ బోధ చేస్తూ ఉంటే కనుక, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న మీ అందరికీ నమస్కరిస్తూ నేను చెప్పేది ఏంటంటే, ముందుగా మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధ అగ్నితో నింపబడాలి. వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలి.
స్వస్థత అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరగాలి. ఈ భూమి మీదకి మహిమ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరగాలి. ఇట్స్ నాట్ అవర్ వర్క్, ఇట్స్ నాట్ అవర్ కింగ్డమ్. మన రాజ్యం కాదు ఇది, వాక్యం మన మాట కాదు, దేవుని మాటలు ఇవి. దేవుని రాజ్యం స్థాపించడానికి బోధకులుగా మనం ఇక్కడ ఉన్నాం కనుక దేవుని ఆత్మతో తప్పకుండా మనం నింపబడి ఆ పని చేయాలి. యేసుక్రీస్తు విషయంలో జరిగింది అదే. ఆయన పుట్టింది పరిశుద్ధాత్మలోనే, కానీ తిరిగి కొలత లేనటువంటి ఆత్మను దేవుని దగ్గర పొంది అప్పుడు ఈ భూమి మీద దైవ చిత్తాన్ని చేసి, తండ్రి నేను పూర్తి చేశాను, ఆయన నా పని ఇక్కడ పూర్తయింది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి పరలోక రాజ్యాన్ని చేరినట్టుగా మనం చూస్తున్నాం. సో మనకు కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ పూర్తిగా దేవుడు మనకి ఇచ్చేలాగా మనం కూడా ప్రార్థన చేసుకుందాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, కృపాశక్తి సంపూర్ణ, సర్వాంతర్యామైనటువంటి దేవాది దేవుడా, ఈ భూమి మీద మీరు తండ్రి ద్వారా, తండ్రి వాక్యం ద్వారా, దేవుని వాగ్దానం ద్వారా పుట్టినా కూడా ప్రభువా, మీరు పరిశుద్ధాత్మలో పుట్టినా కూడా తండ్రి, తిరిగి ఆయా సమయాల్లో మీరు మూల్గులతో ప్రార్థన చేసి, భాషలతో ప్రార్థన చేసి, అలాంటి పరిశుద్ధాత్మ ద్వారానే భూమి మీద తండ్రి చిత్తాన్ని జరిగించి, తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధానుడిపై పరలోక రాజ్యంలో చేరి తండ్రి కుడిపార్శ్వాన ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. తండ్రి నికోదేము వంటి బోధకులు ఈ వింటున్న నాలో ఎవరైనా ఉంటే ప్రభువా మమ్మల్ని క్షమించండి తండ్రి. వాక్యాన్ని బోధిస్తూ కూడా ప్రభు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేని స్థితి మాలో ఉంటే దయతో క్షమించండి నాయన. మీ పరిశుద్ధాత్మ వాక్కుల్ని లోతుగా మేము గ్రహించగలటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పౌలు వలే తండ్రి మూడవ ఆకాశానికి నాయన మేము కూడా ఎత్తబడినటువంటి ఆత్మీయ లోతైన అనుభవాలతో నన్నును నా కుటుంబంను ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి సమయాల్లో పౌలు వంటి సేవకులు కావాలి నాయన. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సైన్స్ అండ్ వండర్స్ చేసేటువంటి సేవకులు కావాలి తండ్రి. సంఘానికి అటువంటి బోధకుల్ని అనుగ్రహించమని, అనేక మంది స్త్రీలను, పురుషుల్ని లేవనెత్తి వాక్యంలో నీ శక్తిని సంఘము ద్వారా మేము లోకానికి చూపగలుగుటకు నీ కృపా సహాయాలు అనుగ్రహించమని, విన్న వాక్యం మాలో నూరంతలుగా ఫలింపచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఇప్పుడు ఈ మాటల ద్వారా యేసుక్రీస్తు తండ్రి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి గ్రోనింగ్ స్పిరిట్తో ప్రార్థన చేసినట్లుగా మనం నేర్చుకున్నాం. సో బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, స్టే బ్లెస్డ్ ఇన్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ చిల్డ్రన్. తిరిగి మళ్ళీ కలుసుకుందాం మనం. తప్పకుండా మీకు ఉన్న ఏ సంశయమైనా రాయండి. వాక్యము పరిశుద్ధాత్మను గురించిన అనుమానం, డౌట్ ఏదన్నా ఉన్నా, లేదా ఇంకేదైనా వాక్యంలో మీకు తెలియని విషయం ఏదన్నా ఉన్నా కూడా నేను దేవుని దగ్గర వేడుకొని మనందరం కలిసి వాక్యాన్ని నేర్చుకుందాం. సరేనా? నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు దాకా, ఇక ముందు కూడా చెప్పను. కానీ ఈ యూట్యూబ్ ఎందుకు అంటే మీరు నేను మనందరం కలిసి ఒక తండ్రి యేసయ్య పిల్లల్లాగా ఇంకొన్ని విషయాలు, ఇంకొన్ని అనుభవాలు ఒకరితో ఒకరు ముచ్చటించుకొని ఆ వాక్యం ద్వారా దేవుని మహిమ మనం చూడాలని, అంతే. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ఉంటాను మరి. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.